ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఆషాఢం అనగానే ఫస్ట్గా మనకి వినిపించేది ఆఫర్స్, క్లియరెన్స్ సేల్ ఉందని ఇలా వింటూ ఉంటాం. అది మ్యాక్సిమం అంటే ఒకప్పుడు మనము క్లాత్ స్టోర్స్లోనే ఎక్కువగా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో, జ్యువెలరీ షాప్లో అయినా లేదు అంటే ఒక్కొక్క దాంట్లో ఆఫర్స్ అయితే పెట్టడం జరుగుతుంది ఆషాఢం స్పెషల్గా. మరి అదే విధంగా మనం బంగారం గురించి రోజు మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని రేట్ ఎలా ఉంది, అలాగే ఆషాఢం ప్రకారంగానే మనం ఆలోచించి ఇందులో కూడా ఏమైనా ఆఫర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? ఆశ ఉండడం మంచిదే. అఫ్కోర్స్ డిస్కౌంట్లు అంటే మాత్రం అందరూ ఎగిరిపడతారు. అండ్ ఆషాఢం సీజన్ యాక్చువల్గా ఒక ఎక్స్క్యూజ్ అయిపోయిందనమాట మంచి మంచి షాపింగ్ చేయడానికి. ఈ సీజన్ కోసం చాలామంది అవుతున్నారు. లైక్ కిలో ప్రకారంగా చీరలు కొనడం కానివ్వండి, ఆర్ అలాగే కొన్ని వందల్లో వేలల్లో బంగారంలో డిస్కౌంట్ వస్తుందని చెప్పేసి కానివ్వండి. ఇన్ఫ్యాక్ట్ ఆ ఆఫర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. మీకు 2 అడ్వాంటేజెస్ ఉంటాయి ఇప్పుడు ఈ ఆషాఢం సీజన్లో బంగారం కొనాలి అనుకుంటే. స్పెసిఫిక్గా ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బంగారం ప్రైస్ మీకు ఆల్ టైమ్ హై నుంచి దాదాపు కాదన్నా కానీ ఒక 7,000 వరకు పడిపోయింది. ఓకేనా? సో అది ఒక అడ్వాంటేజ్ మనందరికీ. రెండోది, మీకు చాలామంది ఇప్పుడు షోరూమ్స్, బ్రాండ్స్, జ్యువెలరీ వాళ్ళందరూ కూడా ఏంటంటే కాంపిటీషన్ పెరిగిపోతున్నందువల్ల ఏంటంటే ముందుకు వచ్చేసారు. వాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ అనౌన్సింగ్ విత్ న్యూ అడ్వర్టైజ్మెంట్స్ అనమాట. నేనేం అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు ఇక్కడ, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ దాట్ వీళ్ళందరూ కూడా ఈ ఆషాఢం అన్న సీజన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అందరూ ఆడవాళ్లతో పెట్టుబడి పెట్టిద్దాము, బంగారం ఆభరణాలు కొనిపిద్దాం అని చెప్పేసి దే హ్యావ్ స్టార్టెడ్ గివింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ డిస్కౌంట్స్. కొంతమంది లైక్ బంగారం నగలు కొంటే మీకు కాస్తంత ఒక గోల్డ్ కాయిన్ ఇస్తున్నారు. అదర్వైజ్ సంబడీ ఈస్ గివింగ్ వెండి. అబ్సల్యూట్లీ. సో చాలా వెరైటీ ఆఫ్ డిస్కౌంట్స్ ఉన్నాయి. ఈ మధ్య ఏం జరిగిందంటే ఇవన్నీ ఆఫర్స్ ఎక్కువైపోవడం వల్ల కన్ఫ్యూజన్ పెరిగిపోయింది. ఎక్కడికి వెళ్తే నాకు ఏది తీసుకుంటే ఎలాంటి కైండ్ ఆఫ్ బెనిఫిట్ ఉంటుంది, అది మీ ఇష్టం అని చెప్తా. దట్ ఐ కెనాట్ రూల్ అవుట్. ఒక్కటి నేను చెప్పగలుగుతాను, మీకు ఒకవేళ యాజ్ అ ట్రేడర్గా మీరు ఫ్యూచర్స్ మార్కెట్లో ఉన్నారా, లేదంటే మీరు యాజ్ అ జ్యువెలరీ పర్చేస్ చేయాలనుకుంటున్నారా, ఎండ్ యూజర్ అంటే కొన్ని వాడుకోవడం, లేదంటారా మీరు ఒక జ్యువెలర్ ఆర్ మీరు ఒక ఫిజికల్ గోల్డ్ బయర్ అనుకోండి. సో మీ అందరికీ కూడా ఈ రోజున నేర్పించబోయే ఎపిసోడ్లో చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ ఉండబోతున్నాయి. ఎందుకంటే ఈ జూలై 2nd వీక్ స్టార్ట్ అయింది మనకి. ఇవాళ ట్యూస్డే రోజున ఇట్స్ లైక్ 7th 8th ఈజ్ ద డే టుడే. సో ఈ రోజున మీకు చాలా ఇంపార్టెంట్ మూమెంట్ ఉండబోతుంది. ఎందుకు అంటే యుఎస్లో మన ఇండియా ట్రేడ్ డీల్ ఫైనల్ స్టేజెస్కి వచ్చేసింది. అండ్ నిన్ననే ట్రంప్ గారు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇచ్చారు. దాదాపు 12 డిఫరెంట్ ఇండియాతో ఎక్స్క్లూజివ్ డీల్స్ చేయబోతున్నారు, చేసేశారు. కానీ అది మన దాకా మీడియా ముందు లీక్ చేసే ముందు ఏంటంటే అది కాన్ఫిడెన్షియల్గా పెట్టారు. బహుశా మన దేశ ప్రధానమంత్రి గారు బ్రిక్స్ నేషన్స్ టూర్లో ఉన్నారనమాట. ఆయన కొంచెం 5 నేషన్ టూర్లో బిజీగా ఉన్నారు. కాసంతా ఆయన ఫ్రీ అయిపోగానే ప్రాబబ్లీ ఒక జాయింట్ స్టేట్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఈ వారంలోనే. మార్కెట్స్ ఆర్ ఆల్సో వెయిటింగ్, ఎక్విటీ మార్కెట్స్ అండ్ మన బంగారం మార్కెట్ వెయిటింగ్లో ఉంది. అయితే దీనివల్ల మనకేంటి లాభం? సరే, ట్రేడ్ డీల్ అన్నారు, బంగారం కనెక్షన్ ఏంటి? ఆ ట్రేడ్ డీల్ ఇండియా ఫేవర్లో, స్ట్రాంగ్ ఫేవర్లో రాబోతుంది. సో దానికి అర్థం ఏంటి? అప్పుడు అందరూ ఏం చేస్తారంటే షేర్ మార్కెట్లో డబ్బులు ఎక్కువ పెడతారు, బంగారంలో ఫ్యూచర్స్ మార్కెట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పడిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గిపోతే బంగారము ఇంకా కుప్పగొలుతుంది, కిందికి వస్తుంది. సో ఇప్పుడు కొనే వాళ్ళకి అర్జెన్సీ ఉంటేనే కొనండి తప్పితే, మీరు ఒకవేళ ఈ వారం అంతా ఆగేసి నెక్స్ట్ వీక్ కొంటారంటే మాత్రం మీరు బెనిఫిట్లో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన గారు ఇవ్వబోయే ఆ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో ఇండియాని ఒక MFN స్టేటస్ ఇవ్వబోతుంది. MFN స్టేటస్ అంటే మోస్ట్ ఫేవర్డ్ నేషన్. సో అమెరికా మన దేశానికి ఒక MFN స్టేటస్ ఇచ్చేస్తే అటు చైనా ఇంకా వేరే దేశాలు అందరూ మండిపడుతున్నాయి. సో అది అనౌన్స్మెంట్ వచ్చింది అనుకుంటే స్టాక్ మార్కెట్లో ఎకానమీ బూమ్ అవ్వబోతుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ బాగా పెరుగుతుంది అండ్ గోల్డ్ మార్కెట్స్ విల్ బి కమింగ్ డౌన్. సో అది ఎంతవరకు కింద వస్తుంది, ఒకవేళ ఇవాళే మనకు అనౌన్స్మెంట్ వచ్చింది అనుకోండి, ఆ లెవెల్స్ ఏంటో అది కూడా చూద్దాము. బట్ దానికంటే ముందు స్పాట్ మార్కెట్ ప్రైస్లో చూద్దాము వాట్ హ్యాపెండ్ యెస్టర్డే. చూసుకుంటే 98.29 నిన్నటి ప్రైస్ ఉండే 24 క్యారెట్ గోల్డ్ 98.84 ఈ రోజు ఉంది. ఇట్ హాస్ గాన్ అప్ బై 55 రూపీస్. అండ్ 22 క్యారెట్ గోల్డ్లో 9010 yesterday's price, and today it is 9060, again gone up by 50. My most favorite is 18 carat. So 18 carat లో చూసుకుందాము 7372 నిన్నటి ప్రైస్ ఉంటే ఇవాళ 7413. నిన్ననే చెప్పుకున్నాము లైక్
ఇంకా ఫాస్ట్గా కిందికి వస్తుందా, 70,000కి కిందికి వస్తుందా, తులం బంగారం మనం ఒకవేళ 18 క్యారెట్ కొనుక్కోవాలి అనుకుంటే, కానీ అది మళ్ళీ పై వైపు వెళ్తుంది కానీ దెర్ ఈస్ నో ఛాన్స్ అని చెప్తుంది. బట్ స్టిల్ దిస్ క్యాన్ ఆల్సో బి ఎ గుడ్ ప్రైస్ ఒకవేళ అర్జెన్సీ బయింగ్స్ ఉంటేనే. బట్ అదర్వైజ్ ట్రంప్ గారు గుడ్ న్యూస్ ఇవ్వబోతున్నారు, బంగారం రేట్లు ఇంకా కిందికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాని గురించి నేను చెప్తాను ఈరోజు లెవెల్స్. సో ఈ రోజున చూసుకుంటే మనకి MCX ఫ్యూచర్స్ మార్కెట్లో 97,040 ఉంది. నిన్న రాత్రికి ఎవరో కాల్ చేసి చెప్పారు, సార్ ఇక్కడ ఏదో చాలా బాగా అనిపిస్తుంది సార్, బంగారము 96,300 అండ్ చేంజ్ వరకు వచ్చింది, సో అక్కడ నుంచి బయింగ్ అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తే మీకు నచ్చితే కొనుక్కోండి సార్ అని చెప్పారు. సో ఆయన కొన్నారట రాత్రికి. ఇవాళ పొద్దున్న మళ్ళీ కాల్ చేసి చెప్పారు, సార్ నేను కొనింది చాలా మంచి జరిగింది, ఇవాళ పొద్దున్న నేను అమ్మేశాను, దాదాపు నాకు 1,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చిందంటే ప్రతి 100 రూపాయల రైజ్కి 10,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుందంట. అంటే ఫ్యూచర్స్ మెగా లాట్లో 1 kgలో అది 1,000 రూపాయలు పెరిగితే 1,00,000 రూపాయలు ఓవర్ నైట్లో ఆయనకు వచ్చేసాయి. అంటే అప్పటికప్పుడే నిన్న సాయంత్రం దాదాపు 6 గంటలకు మన ముహూర్తం సమయం ఉంటుంది కదా 5 to 9 మధ్యలో, ఆ టైంలో కొనుక్కుంటే రాత్రి 11 గంటల లోపు ఆయనకు 1,00,000 రూపాయలు వచ్చాయి వితిన్ 4 to 5 అవర్స్లో. హీ వాజ్ వెరీ లక్కీ. ఆయన టెక్నికల్ అనాలిసిస్ హోంవర్క్ చాలా బాగా చేస్తున్నట్టున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్ కైండ్ ఆఫ్ వర్క్. సో ఇక్కడ మనం హై చూసుకుంటే 97,206 ఉంది అండ్ లో 97,008 రూపీస్. సో ఇక్కడ ఈ రోజున లెవెల్స్ చూసుకుంటే మనకు 96,630, 96,280, 95,640 ఈ 3 లెవెల్స్ మనకు సపోర్ట్లో ఉన్నాయి. ఒకవేళ 97,620 దాటితే ఈ రోజున మీకు అప్ సైడ్ లెవెల్స్ ఉంటాయి. మై గుడ్నెస్, ఇట్స్ లైక్ మోర్ దెన్ 1,000 రూపీస్ కైండ్ ఆఫ్ ర్యాలీ ఉంది మొత్తానికి మనకి ఇక్కడ దాకా రెసిస్టెన్స్ 3 వరకు. సో 98,260 అండ్ 98,610 వరకు ఉంది. ప్రస్తుతానికి చూసుకుంటే గోల్డ్ మాత్రము రెసిస్టెన్స్ 1 అండ్ సపోర్ట్ 1 మధ్యలో ఉంది. సో కాబట్టి మేజర్ మూమెంట్ అంటూ మనకు ఈ మధ్యలోనే కనిపిస్తుంది. ఎటో ఒక వైపు ఒకవేళ దాటింది అనుకోండి, డౌన్ సైడ్లో ఒకవేళ సపోర్ట్ దిగినా, అప్ సైడ్లో ఒకవేళ రెసిస్టెన్స్ క్రాస్ అయినా మీకు ఒక మేజర్ మూమెంట్ అవకాశం ఉంది. బట్ నేర్చుకునే వాళ్ళందరికీ కూడా గ్రేట్ ఆపర్చునిటీ వీడియో ఇది. ఈ రోజున లెవెల్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆల్మోస్ట్ డీల్ అంతా అయిపోయింది, అనౌన్స్మెంట్ ఈ రోజే రావచ్చు. ట్రేడ్ చేసే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా చేసుకోండి, డబ్బులు పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ తప్పుడు ట్రేడ్ చేస్తే. అందుకే రైట్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేజ్ అ అసెట్ అనమాట. దానికోసం డౌట్స్ ఉన్నాయా కాల్ చేసి అడగండి. ట్రూ సార్, మీరు చెప్పినట్టుగానే రైట్ నాలెడ్జ్ లేకపోతే మనం చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.